నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. డబ్బు మద్యములతో ప్రధాన పార్టీలు గెలిచాయి, అయినా ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతాం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. నల్ల చెరువులోని ఒక ఇంట్లో దొంగతనం. 50 సవర్ల బంగారం, డబ్బులు తీసుకువెళ్లిన దొంగలు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ గంగాధరం. గుంటూరు విజయవాడల మధ్య రాష్ట్ర రాజధాని అనే వార్తలతో రియల్ ఎస్టేట్ బూమ్. అమ్మకానికి వెనకాడుతున్న పొలాల యజమానులు. సార్వత్రిక ఎన్నికలలో డబ్బు మద్యములతో ఓట్లను కొని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలు డైరెక్ట్గా ఎన్నికల్లోకి రావడంతో ఈ దుస్థితి పట్టిందని విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో సైతం ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడాల్సిన అవసరం ఉన్నదన్నారు. మంగళవారం గుంటూరు కొత్తపేటలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో పార్టీ గుంటూరు నగర కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ, మొన్నటి ఎన్నికలలో సిపిఐ ఓటమిని ఓ గుణపాఠంగా తీసుకొని మరింతగా ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడాల్సిన అవసరం పార్టీ నాయకులు, కార్యకర్తల మీద ఉందన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, నగర నాయకులు అజయ్ కుమార్, జీవి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. డబ్బున్న కోటీశ్వరుల చుట్టూ తిరుగుతా ఉంది. పెట్టుబడిదారులు రాజ్యమేస్తా ఉన్నారు. కార్పొరేట్ సెక్టార్ ఏదైతే ఉంటే వారు అనుకున్నట్టుగా ఇవాళ రాజకీయాలు నడుపుతా ఉన్నారు. ఇవాళ సాధారణ పార్టీలు, ప్రత్యేకించి పేద ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు, మనలాంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఈ ఎన్నికల్లో ఏ మాత్రం కూడా ప్రజలకు దగ్గరకు పోయే పరిస్థితులు కనిపిస్తా ఉన్నారు. మీరు ఏ పత్రికలు, టీవీలు చూస్తే పత్రికల్లో, టీవీల్లో ప్రచారం పైన 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అన్ని పార్టీలు కలిసి. ఒక్క నరేంద్ర మోడీ ప్రచారం కోసము భారతదేశంలో ఉన్న కార్పొరేట్ మీడియా పైన 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి ఇలాంటి రాజకీయాల్లో, ఇలాంటి ఎన్నికల్లో, ఇలాంటి ప్రజాస్వామ్యంలో మనలాంటి కమ్యూనిస్ట్ పార్టీలని వాళ్ళు బతికి బతకడం చాలా కష్టము. అందుకోసం ఇవాళ నేను మీకందరూ కూడా ఊరికే మనం చేస్తూ ఉన్నాం. రాబోయే ఇవాళ భారతదేశంలో కార్పొరేట్ సెక్టార్ విజృంభించింది. పేదలకు, ధనిక వర్గాల మధ్య తారతమ్యం విపరీతంగా పెరిగిపోతా ఉంది. ప్రతిరోజు కూడా రోజు తినడానికి తిండి వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటే, మరోవైపు ప్రతిరోజు కూడా కోట్లాది రూపాయల సంపాదన వచ్చే వాళ్ళు కూడా భారతదేశంలో ఉంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళ భారతదేశ రాజకీయాల్లో కమ్యూనిస్టుల అవసరం గతం కంటే ఎక్కువగా ఉంది. నిన్నగా మొన్న మన భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా ఢిల్లీలో జరిగాయి. నగరంలో దొంగలు తరచుగా రెచ్చిపోతున్నారు. వేసవికాలం అవడంతో ఇళ్లవారు ఊరెళ్తే చాలు దొంగతనాలు జరిగిపోతున్నాయి. ఇళ్ల నుండి బయటకు వెళ్ళినా, ఊరెళ్ళినా ఇంట్లో నగలు, నగదు ఉంచుకోకపోవడం క్షేమకరం. దొంగల పట్ల నగర పోలీసులు అప్రమత్తంగా ఉండి దొంగతనాలు జరగకుండా చూడాల్సి ఉంది. అత్త వాళ్ళింటికి వెళ్లి వచ్చిన శేఖర్ బాబు దొంగతనంపై లాలాపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీస్ అధికారులు దొంగతనంపై దర్యాప్తు ప్రారంభించారు. మీడియాతో డీఎస్పీ గంగాధరం మాట్లాడారు. గుంటూరు పట్టణం లాలాపేట పోలీస్ పరిధిలో నల్ల చెరువు ప్రాంతంలో 16వ లైన్లో ఊటుకూరు శేఖర్ బాబు అనేటువంటి బట్టల వ్యాపారస్తుడు నివాసం ఉంటాడు. ఆయన భార్య శనివారం సాయంత్రం వాళ్ళ అమ్మగారు ఊరైనటువంటి వినుకొండకు వెళ్ళింది. ఈయన శనివారం రాత్రి ఇంట్లోనే ఉండి ఆదివారం ఉదయాన్నే అత్తగారు ఊరైనటువంటి వినుకొండకి ఇంటికి తాళం వేసి వెళ్ళడం జరిగింది. తిరిగి సోమవారం సాయంత్రం 6 గంటలకు వచ్చి చూసేసరికి ప్రహరీ గేట్కు ఉన్నటువంటి తాళం యాక్సిస్గా అలాగే ఉంది. తాళం తీసి లోపల చూడగా హాలుకు ఉన్నటువంటి ఇనప గ్రిల్కి వేసినటువంటి తాళం పగలగొట్టింది. అనుమానం వచ్చి హాల్లో ఎంటర్ అయ్యి చూడగా సందులో ఉన్నటువంటి తలుపు బ్రేక్ చేసి ఉంది. గుర్తు తెలియనటువంటి దొంగలు ఆ తలుపు బ్రేక్ చేసుకుని లోపలికి వెళ్ళి బెడ్రూమ్లో ఉన్నటువంటి
బట్టల సెల్ఫ్లో ఉన్న కీస్ తీసుకొని ఆ కబోర్డ్స్లో ఉన్నటువంటి ఐరన్ అల్మారీ ఓపెన్ చేసి దాంట్లో ఉన్నటువంటి సుమారు 50 సవర్ల బంగారు ఆభరణాలు మరియు కొంత క్యాష్ దొంగిలించడం జరిగింది. దాని మీద లాలాపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దీని కొరకు లాలాపేట సిఐ వినయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఓల్డ్ గుంటూరు సిఐ వేమారెడ్డి ఆధ్వర్యంలో 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నాము. గుంటూరు విజయవాడల మధ్య రాష్ట్ర రాజధాని నిర్ణయింపబడుతుందనే వార్తల నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకున్నది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సీఎం క్యాంపు కార్యాలయం కానుండడంతో ఈ రియల్ భూమికి రెక్కలొచ్చినట్లయింది. ప్రతిరోజు ఈ ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు హడావిడిగా తిరుగుతున్నారు. అయితే విజయవాడ గుంటూరు మధ్య ప్రాంతంలో ఉన్న పొలాలు కొనటానికి వ్యాపారులు ముందుకు వస్తున్నా ఆయా పొలాల యజమానులు మాత్రం అమ్మటానికి సిద్ధపడటం లేదు. ముందు రోజుల్లో రాజధాని ఇక్కడ అయితే తమ పొలాలు మరింత ధరకు అమ్ముడవుతాయనే అభిప్రాయంలో యజమానులు ఉన్నారు. ఉద్యోగస్తుల్లో, చిరు వ్యాపారుల్లో, కూలీలలో ఈ ప్రాంతాల్లో ఇళ్లు కట్టుకోవడానికి 4 సెంట్లు స్థలం కూడా కొనలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారంపై నియంత్రణ విధించే నూతన విధానాన్ని అమలు చేయాలి. లేకుంటే భవిష్యత్తులో జిల్లా వాసులు ఇంటి కోసం 2 సెంట్ల స్థలం కూడా కొనలేరు. ఆ విధంగా భూమి ధరలు పెరిగిపోతాయని అనిపిస్తుంది. మాత్రం బాగా ఊపందుకుందండి. ఇక్కడ ఊపందుకుంది కానీ అమ్మేవాళ్ళు అమ్మట్లేదు, కొనేవాళ్ళు మాత్రం తిరుగుతున్నారు బాగా. ఇంకా రేట్లు వస్తాయని ఈ రాజధాని వల్ల వెయిట్ చేస్తూ ఉంటారు చాలా మంది కూడా. అట్లా జరుగుతుంది ఇక్కడ. అమ్మేవాళ్ళు మాత్రం అసలు ఏమాత్రం ముందుకు రావట్లా. ఒకళ్ళు 7,000 చెబుతున్నారు, ఒకళ్ళు 6,000 చెబుతున్నారు, 6,500 చెబుతున్నారు. కానీ లొకేషన్ పొజిషన్ చూస్తే మాత్రం వాటర్ ఫెసిలిటీ మాత్రం ఏమీ లేదు. ఈ తెలంగాణ కారణం వల్ల ఈ రేట్లు బాగా ఆశిస్తున్నారు. అమ్మకాలు మాత్రం ఏమి జరగట్లేదు పెద్దగా. కొనేవాళ్ళు మాత్రం 100,000 మంది బాగానే వస్తున్నారు. 2014-15 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పాఠ్య పుస్తకాలు మారుతున్నాయని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. నూతన పాఠ్య పుస్తకాలు యాక్టివిటీ ఓరియంటేషన్లో ఉన్నాయని ఆయన అన్నారు. నూతన పాఠ్య పుస్తకాలపై ఉపాధ్యాయులకు అవగాహన కలగడానికి శిక్షణ తరగతులు చేపట్టామన్నారు. జూన్ 12 ప్రారంభమవుతుంది. ఈ నూతన విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి సిలబస్ సమూలంగా మార్పు చెంది నూతన పాఠ్య పుస్తకాలు అమల్లోకి వస్తున్నాయి. ఈ నూతన పాఠ్య పుస్తకాలన్నీ కూడా మరి ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ సిలబస్ అంటాం, దాని నమూనాలో యాక్టివిటీ ఓరియంటెడ్గా ఉన్నాయి. మరి గతంలో ఇదే భాష స్కూల్లో 2 నెలల క్రితం టీచర్లకు మేము పెద్ద ఎత్తున శిక్షణా తరగతులు నిర్వహించాం. ఈరోజు ప్రత్యేకించి ఇంగ్లీష్ టీచర్లకి 3 రోజుల పాటు ఈ శిక్షణా తరగతులు నిర్వహించబోతా ఉన్నాం. మరి ఈ శిక్షణా తరగతులు నిర్వహించడానికి 10వ తరగతి టెక్స్ట్ బుక్ ఎడిటర్ ప్రొఫెసర్ కె ఆనందన్ గారు ప్రత్యేకంగా మరి కేరళ నుంచి రావడం జరిగింది. ఈ శిక్షణ వలన ఉపాధ్యాయులు రేపు రాబోయే కాలంలో ఏ విధంగా బోధించాలి, విద్యార్థులకు ఏ విధంగా చేరువు కావాలనే అంశాలు తెలియటానికి అవకాశం ఉంది. ఈ శిక్షణా తరగతుల్ని మరి ఈరోజు మన డిఈఓ గారు ప్రారంభించారు. భాష్యం రామకృష్ణ గారు శిక్షణా తరగతులకి వారు ఆతిథ్యం ఇస్తున్నారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు. గుంటూరు నగరంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ట్రాఫిక్ సిఐ రత్నస్వామి తెలిపారు. ఇందులో భాగంగా సెల్ ఫోను, ట్రిపుల్ డ్రైవింగ్, నెంబర్స్ లేని వాహనాల డ్రైవింగ్లు చేస్తే జరిమానాలతో పాటుగా జైలు శిక్ష కూడా విధించే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ట్రాఫిక్కు అడ్డంగా ఉన్న తోపుడు బండ్లు, వాహనాలపై జరిమానా విధిస్తున్నామన్నారు. నగరంలోని రహదారులపై ట్రాఫిక్ సూచనలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ట్రాఫిక్ అంతరాయాలని గురించి ప్రత్యేకమైన డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ డ్రైవ్లో భాగంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ మరియు ట్రిపుల్ రైడింగ్ మరియు నంబర్ లేకుండా నంబర్లెస్ వెహికల్స్ ఒక మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ చేయడం కోసం ఈ డ్రైవ్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మేము ఈరోజు 3 అవర్స్ 10 to 1 PM వరకు డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఎక్కువగా ఫ్యాన్సీ నంబర్స్ వాడటము, నంబర్స్ తీసేసి వేరే విధంగా నంబర్స్ వేయటము జరుగుతూ ఉంది. వాటిని కూడా నిబంధనల మేరకు తీయించేసి వారిపైన అపరాధ రుసుము కూడా వేసి వాటిని ఇప్పుడు కొత్తగా వచ్చిన విధానాల ప్రకారము మన ఏదైతే రెగ్యులేషన్స్ మనకి ఇవ్వడం జరిగిందో వాటి ప్రకారం నంబర్స్ని
స్టిక్కరింగ్ చేయించడం కోసం వాళ్ళ మీద గట్టిగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. మరియు డ్రైవర్స్కి, ముఖ్యంగా ఆటో డ్రైవర్స్కి అవేర్నెస్ ప్రోగ్రాము ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళకి ఏవేవి చేయవచ్చు, ఎటువంటి నిబంధనలు ఉన్నాయి, ఏ విధంగా పాటించాలి, మెసలుకోవాలి అనే వాటి గురించి కూడా పూర్తిగా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ గురించి వాళ్ళకి ముఖ్యంగా తెలియజేయడం జరుగుతుంది. సెల్ ఫోన్ డ్రైవింగ్లో 184 సెక్షన్ ప్రకారము 1000 రూపాయలు అపరాధ రుసుము ఉంది కాబట్టి ఆ 1000 రూపాయలు కట్టాలంటే కామన్ మ్యాన్కి చాలా కష్టమైన తరం, బాధగా ఉంటుంది. అందువలన మేము కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి సెల్ ఫోను మొబైల్లో డ్రైవింగ్లో ఉన్నప్పుడు వాడవద్దు. ఒకవేళ ఏదైనా అత్యవసరం అయితే పక్కన ఆపుకొని మాట్లాడి ఆ తర్వాతే వెళ్ళవలసిందిగా వాళ్ళకి మేము తెలియజేస్తున్నాము. ఇంకా ఏదైనా ఎక్కువ ఫోన్లు వాడుకునే అవసరం ఉన్న వాళ్ళైతే ఇయర్ ఫోన్స్ వాడుకుంటూ ఆ విధంగా మొబైల్ డ్రైవింగ్ని తద్వారా ఇతరులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా. QTV న్యూస్లో ఇప్పటిక చిన్న విరామం.